హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ అపార్ట్మెంట్లు అన్నీ కూడా అధికారుల కోసం నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్స్. అలాగే ఇక్కడ దూరంగా ఒక వర్క్ అయితే జరుగుతూ ఉంది. అదేంటంటే మనం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అమరావతిలో వస్తుంది అని చెప్పుకున్నాం కదా, దానిలో భాగంగా జరుగుతున్నటువంటి పనులు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకునే అంశం ఏంటి అంటే, ఇక్కడ అధికారుల బంగ్లాలకి మరియు ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులకి మధ్యన ఒక రోడ్డు అయితే రాబోతూ ఉందండి. ఒక భారీ రోడ్డు అయితే రాబోతూ ఉంది. ఆ రోడ్డు తాలూకు పనులు మొదలయ్యాయి. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాల్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది 2014-2019 మధ్య కాలంలో పనులు జరిగినప్పుడు నిర్మించినటువంటి ఈ నిర్మాణం. ఇదేంటి అని అంటే ఒక డ్రైనేజీ వ్యవస్థ అండి. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులకు మధ్యన ఒక రోడ్డు వస్తుంది అని మనం మాట్లాడుకున్నాం కదా, దానిలో భాగంగా సెంట్రలైజ్డ్ డ్రైనేజీ వ్యవస్థ అండి ఇది. ఈ డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, రాజధాని అమరావతిలో ముందు చూపుతో పోయిన ప్రభుత్వం దూరపు చూపు ముందు చూపుతో ఇక్కడ ఎంత పెద్ద డ్రైనేజీ వ్యవస్థని నిర్మించిందో మీ అందరూ తెలుసుకోవాలండి. ఇక్కడ మనం ఇంకా లోపలికి వెళ్ళి ఎంత పెద్ద డ్రైనేజీ వ్యవస్థని నిర్మిస్తున్నారు, ఇంకా మనం లోపలికి వెళ్ళి ఈ డ్రైనేజీ వ్యవస్థ ఎంత పెద్దది, ఎలా నిర్మించారు ఆ రోజుల్లో అనే విషయాల్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మరియు ఇంకొక విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదంతా 2014-2019 మధ్య కాలంలో పనులు జరగటం వలన ఇవన్నీ బయట కనిపిస్తున్నాయి కదా, ఈ ఐరన్ రాడ్లు అన్నీ కూడా అలాగే బయట ఉండిపోయాయండి. ఈ పునాదులలో వర్షపు నీరు చేరిపోవటం వలన ఇవన్నీ కూడా పాడైపోయాయి. అయితే ఎంత పాడైపోయింది, ఎంత బాగుంది, ఈ ప్లాన్ ఏంటి, ఎంత పెద్దది నిర్మిస్తున్నారు ఈ డ్రైనేజీ వ్యవస్థ అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోడ్డు పనుల గురించి తెలుసుకున్న తర్వాత ఇదే వీడియోలో ఆ అధికారుల బంగ్లాలు పనులు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలను కూడా ఇదే వీడియోలో మనం మాట్లాడుకుందాం, చూసుకుందామండి. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని, అమరావతి గురించి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చండి, 2014-2019 మధ్య కాలంలో రాజధాని అమరావతి పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు సెంట్రలైజ్డ్ డ్రైనేజీ వ్యవస్థని ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇది చూశారు కదా, ఇది ఎంత పెద్దగా నిర్మించారో. ఇది ఎటు చూసినా కానీ 12 అడుగులు ఉండేలాగా, హైటు 12 అడుగులు, వెడల్పు కూడా 12 అడుగులు ఉండేలాగా ఎంత మందంతో ఇక్కడ ఈ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించారో మనందరం చూడొచ్చండి. అయితే ఇవన్నీ కూడా అసంపూర్తిగా, ఎక్కడంటే అక్కడ ఇలాగా అసంపూర్తిగా అయితే ఉన్నాయండి. చూడొచ్చు, ఆ రోజు పనులు వదిలేసి వెళ్ళే సమయానికి ఆ సెంటరింగ్ చెక్కలు కూడా తీయలేదు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం కూడా చెప్పాలండి. అదేంటంటే ఈ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా కొంతమందికి అయితే బాగా ఉపయోగపడిందండి. అది ఎవరికంటే చేపలు పట్టుకునే వారికి అయితే బాగా ఉపయోగపడింది. ఇప్పటికీ కూడా అక్కడ చేపలు పట్టుకోవడానికి వలలు, ఆ గేలాలు, ఆ కర్రలు అయితే ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాయి. చూశారు కదా లోపల ఎంత క్వాలిటీగా ఉందో మనం చూడవచ్చు. పైకి వెళ్ళి కూడా దీని గురించి కాస్త చూద్దామండి. ఎలా నిర్మించారో మనం చూస్తున్నాం, కానీ అసంపూర్తిగా నిర్మించిన ప్రాంతంలో ఎలాంటి నష్టం జరిగిందో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది బయటికి వచ్చి మనం చూస్తే ఎలా ఉంటుంది, ఇదిగో చూడండి. ఇదంతా అసంపూర్తిగా ఆ రోజు గోతులు తీసి కాలువ తీసి వదిలేసినటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. ఇక పైకి వెళ్ళి అది కూడా చూద్దామండి, అక్కడ ఎలాంటి నష్టం జరిగింది అనేది కూడా. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ పనులు జరుగుతున్నాయి కదా, అదేమో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు. ఈ వీడియోలోనే దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, చూద్దాం అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో. అయితే ఇప్పుడు మనం డ్రైనేజీ వ్యవస్థ మీదకి వెళ్ళామండి. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా పిచ్చి మొక్కలు, కంప చెట్లతో ఉండేది. అసలు ఇది ఎవరికి కనిపించలేదు కూడా. అయితే మొత్తం కంప చెట్లు ఇవన్నీ తొలగించడం వలన ఇది బయటకు వచ్చింది. ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అధికారుల బంగ్లాలు, అపార్ట్మెంట్స్. ఈ అసంపూర్తిగా నిర్మించిన ప్రాంతానికి వెళ్తున్నాం, అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. చూశారు కదా, ఇది ఈ ఐరన్ రాడ్లన్నీ కూడా ఎలా బయటకు ఉన్నాయో మనందరం చూడొచ్చు. కిందకు వెళ్ళి ఈ ఐరన్ రాడ్లు
ఎంత తుప్పు పట్టాయి అనే విషయం కూడా చూద్దామండి. అయితే డీవాటరింగ్ ప్రక్రియలో ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఈ ప్రదేశం అంతా కూడా, ఈ కాలువ అంతా కూడా, ఈ డ్రైనేజ్ వ్యవస్థ నీటిలో మునిగిపోయి ఉందండి. అంటే ఇది పెద్ద కాలువ తీశారు కదా డ్రైనేజ్ వ్యవస్థ కోసం, అందువలన వర్షపు నీరు, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వర్షపు నీరు ఇందులో నిలిచిపోయి ఇవన్నీ కూడా బయటికి కనిపించేవి కావు. బయటికి ఎక్కడికి కనిపించాయో మనకి అచ్చులు కనిపిస్తూ ఉన్నాయి. బయట కొద్దిగా మాత్రమే కనిపిస్తూ ఉండేది, లోపలంతా కూడా మునిగిపోయి ఉండేది. అయితే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు నీళ్ళల్లో ఉండడం వలన ఈ ఐరన్ రాడ్లు అనేవి ఎంత తుప్పు పట్టాయి, మరలా వీటన్నిటిని తీసివేసి కొత్తగా నిర్మించాలా ఏంటి అనేది మనమే చూద్దాం ఒకసారి. చూశారు కదా తుప్పు ఎలా పట్టిపోయిందో. ఇవన్నీ మీకు ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలండి. ఈ రోడ్డు పనులు ప్రారంభించేప్పుడు ఇక్కడ అధికారులు అయితే పూర్తిగా ఇక్కడ పరిశీలించడం అయితే జరిగిందండి. మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. ఆ అధికారులు ఆ ఐరన్ రాడ్లు అది చూసారా ఎలా వంచారో, వాటి యొక్క పటుత్వాన్ని, వాటి దృఢత్వాన్ని పరీక్షించడం కోసం ఆ అధికారులు వాటన్నిటిని పరీక్షించారు. అయితే నాకు అనిపిస్తున్నది, నేను చూసిన దాని లెక్క ప్రకారం అయితే ఈ ఐరన్ రాడ్లు అన్నీ కూడా పనికిరావండి. ఒకవేళ వీటి మీదనే కనుక నిర్మించినట్లయితే అది ఎక్కువ రోజులు కూడా బలంగా ఉండదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ఐరన్ రాడ్ నీటిలో ఉంటే తుప్పు పడుతుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. చూడొచ్చు ఎంత ప్రజాధనం వృధా అయిందో కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మన వీడియో మొదట్లోనే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా కాస్త తెలుసుకుందామని మనం చెప్పాం కదా. ఇక్కడైతే ఇప్పుడు మనం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా పనులు ఎలా జరుగుతున్నాయో. అవన్నీ కూడా పిల్లర్ బోర్ డ్రిల్లర్స్ అండి. పనులు వేగంగానే జరుగుతున్నాయి. అప్పుడే మొదలు పెట్టారు. నిన్న మాట వరకు ఇక్కడ పిచ్చి మొక్కలు తొలగించుకోవటం, లెవెల్స్ తీసుకోవటం, మరలా ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు ఎర్రమట్టి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పోయటం, వాటన్నింటినీ చదును చేయటం. నిన్న మాట వరకు జరిగిన పని అయితే అది. అయితే ఈ రోజు నుంచి బోర్ డ్రిల్స్ కూడా వేస్తున్నారు. మనం చూడొచ్చు భారీ యంత్రాలు తీసుకొచ్చారు. ఇవన్నీ పనులు కూడా ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అనేది ఎన్సీసీ కంపెనీ వారికి అయితే ఇవ్వడం జరిగింది. వారు భారీగా యంత్రాలను అయితే తీసుకొచ్చి పనులు మొదలుపెట్టారు. మనం అది చూస్తున్నాం. ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అనేది అధికారుల అపార్ట్మెంట్స్కి వెనుక భాగాన ఉంటుందండి. చూడొచ్చు అదిగో అపార్ట్మెంట్స్ అవి. ఇందాక మనం చూయించుకున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అది అమరావతిలోనే అత్యంత ముఖ్యమైనదండి. ఎందుకంటే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు మరియు అధికారుల అపార్ట్మెంట్స్ మధ్యలో నుంచి అలా సచివాలయం మరియు హైకోర్టు మరియు ఐకానిక్ టవర్స్కి వీటి మధ్య గుండా ఆ రోడ్డు అయితే వెళ్తుంది. ఆ రోడ్డు సెంట్రలైజ్డ్ డ్రైనేజ్ వ్యవస్థ అండి మనం చూసింది. అందుకనే అది అంత ముఖ్యమైన డ్రైనేజ్ వ్యవస్థ. చూడొచ్చు భారీ యంత్రాలు ఇక్కడ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. భారీ యంత్రాలు వచ్చాయండి. ఇక దీని తర్వాత మనం అధికారుల బంగ్లాల దగ్గర ఎలాంటి పనులు జరుగుతున్నాయి అది కూడా తెలుసుకుందాం ఇది అయిపోయిన తర్వాత. ఇప్పుడు అధికారుల అపార్ట్మెంట్స్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తే, ఇక్కడ పనులు ఇంకా ఏ అపార్ట్మెంట్ దగ్గర కూడా, అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఏ అపార్ట్మెంట్ దగ్గర కూడా ఇంకా పనులు మొదలు కాలేదు. కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర మాత్రమే పనులు మొదలయ్యాయి, చకచక జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఎలాంటి అపార్ట్మెంట్స్ దగ్గర పనులు మొదలు కాలేదండి. జంగిల్ క్లియరెన్స్ చేశారు, మొత్తం పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించడం జరిగిందండి. ఇక్కడైతే ఇంకెలాంటి పనులు జరగట్లేదు. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం.